వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఈ మాట విన్నారంటే చాలు మనసంతా ఒక ఆధ్యాత్మిక ఆనందంలో తేలిపోతుంది. తెలియని శాంతి, పవిత్రత, భక్తి రసం వెంటనే మనల్ని చుట్టేస్తాయి. అలాంటి భక్తిపూరిత శోభను సంతరించుకున్న ఈరోజు పూరి జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో పూరి నగరం మంగళ ధ్వనులతో మార్మోగిపోతుంది. శబ్దమే శివం అంటారు. మరి ఈ రథచక్రాల గూళ్ళు వినిపించగానే కలిగే ఆనందం, భక్తి ఉప్పొంగే భావం వర్ణనాతీతం. వేలాది మంది భక్తులు జయ జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ రథయాత్రను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని పొందుతున్నారు. స్వయంగా మూల విగ్రహాలే ఊరేగింపుగా భక్తులను దర్శించేందుకు బయలుదేరడం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యద్భుతం. పూరి ఆలయ ప్రాంగణం ఇవాళ మేళ తాళాలతో, వేద ఘోషలతో, పుష్పాలతో, భక్తుల నినాదాలతో భగవద్భావనల వేదికగా మారింది. రథయాత్ర రూపంలో జగన్నాథుని దివ్య దర్శనం పొందేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇది కేవలం ఉత్సవం కాదు, భగవంతుడి వైభవాన్ని కళ్ళారా చూడగలిగే ఓ జీవంత అనుభూతి. आप ये काट लेंगे जो बच्चे लोग डांस कर रहे हैं ना। పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన పవిత్ర హిందూ దేవాలయాల్లో ఒకటి. ఇది ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడి ఉంటుంది. జగన్నాథుడితో పాటు ఆయన అన్న బలరాముడు, చెల్లి సుభద్రమ్మ ఈ ఆలయంలో ముఖ్య దేవతలుగా పూజలు అందుకుంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో గంగా వంశాధిపతి రాజా అన్గభీమ దేవ తారఫిండన్ నిర్మించబడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పూరి జగన్నాథ ఆలయం చారు వేదిపై నిర్మించబడిన కట్టడంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం ప్రధాన గోపురం దాదాపు 65 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి కళింగ శైలిగా గుర్తించబడి ఉంది. దీనిలో బాహ్య అలంకరణలు, శిల్పకళా సంపద విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయం ప్రధానంగా చార్ధామ్ యాత్రలో ఒక భాగంగా పరిగణించబడింది. బద్రీనాథ్ ఉత్తర భారతం, ద్వారకా పశ్చిమం, రామేశ్వరం దక్షిణం, పూరి తూర్పు, ఈ 4 ధామాలలో పూరి జగన్నాథ ఆలయం తూర్పు ధామంగా ఉంది. పూరి ఆలయం విశిష్టతలో ముఖ్యమైనది రథయాత్ర ఉత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు జరుగుతుంది. ఈ రథయాత్రలో మూల విగ్రహాలనే రథాలపై ఉంచి గుండిచాదేవి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులను ఆకర్షించే పెద్ద మతపరమైన వేడుక. અખાડા ચલાવતા હતા અને આ અખાડાઓ એ ભગવાન જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલા છે. નરસિંહદાસજી મહારાજે રથયાત્રામાં અખાડાઓને સામેલ કર્યા હતા અને ત્યારથી జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లు డీజీపీ యోగేష్ బహదూర్ కురానియా పూరిలో విలేకరులకు చెప్పారు. రథయాత్రకు సంబంధించి జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, దేవి సుభద్ర దర్పదళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే 3 మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. ఈ వేడుకను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైలు నడిపిస్తుంది. आप ये काट लेंगे जो बच्चे लोग डांस कर रहे हैं ना।
పూరి జగన్నాథుని రథయాత్ర వైభవం ఒక్క భక్తుల రద్దీతోనే కాదు 3 రథాల నిర్మాణంలో కనిపించే శిల్ప సౌందర్యంతోనూ చక్కగా పలికిస్తుంది. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. చెక్క తొక్కలు సంప్రదాయ పనితనంతో 42 రోజుల పాటు వడవడలాడే పనితో కార్మికులు ఈ రథాలను నిర్మిస్తారు. నందిఘోష్ జగన్నాథుని రథం అత్యంత భారీదిగా 18 చక్రాలతో రూపొందించబడుతుంది. చలభద్రుని తాళధ్వజ 16 చక్రాలు కలిగి ఉండగా సుభద్రమ్మ రథం దర్పదళన్కు 14 చక్రాలు ఉంటాయి. ఈ రథాలపై నిలిపే జెండాలు, రహస్యంగా మార్చే ధ్వజాలు, మేళ తాళాల మధ్య ఊరేగే తీరు అన్నీ కలిసి ఓ నాటకీయ ఆధ్యాత్మికతను సృష్టిస్తాయి. ఒక్కో రథానికి ప్రత్యేక రంగు, దేవతా ధ్వజం, వాహనం, స్వామి సేవకుల పాత్రలు ఉంటాయి. ఇది కేవలం ఊరేగింపు కాదని ఓ విశిష్టమైన ఆచారబద్ధ ప్రయాణమని ప్రతి చిన్న వివరంలోనూ కనబడుతుంది. ఇక దీని గురించి మరింత వివరణ ఇవ్వడానికి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. బాలచంద్ర శర్మ గారు, నమస్తే గురువుగారు. నమస్కారం అండి. పూరి జగన్నాథుని రథయాత్రకి సంబంధించి ఏదైతే శ్రీ మహావిష్ణువు అవతారమైన ముఖ్య అవతారాల్లో ఒక అవతారమైన పూరి జగన్నాథుని రథ విశిష్టత గురించి, ఆలయ ప్రాముఖ్యతను గురించి, భక్తులు ఎలాంటి సమయంలో అక్కడ ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ మాకు తెలియజేస్తారా? ఈ యొక్క పూరి జగన్నాథ ఆలయం విశేషంగా 12వ శతాబ్దానికి సంబంధించినటువంటి రాజవంశీకులు చేయించారండి. ఇంతకు ముందు మీరు అది కూడా వివరణలో చెప్పారు. అయితే ప్రత్యేకంగా ఏమిటంటే అక్కడ రథయాత్ర జరిగినప్పుడల్లా కూడా అక్కడ స్వామివారి యొక్క రథంలో బంగారు చీపులతో ఇప్పటికీ వారి యొక్క వంశీకులే ఊడవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆ యొక్క రథయాత్రలో విశేషమైనటువంటి సంఘటనలు ఏమిటంటే స్వామివారి యొక్క రథానికి సంబంధించి 16 చక్రములు, అలాగే సుభద్రాదేవికి అంటే ఆయన యొక్క చెల్లెలకి సంబంధించినటువంటి ఆ యొక్క చక్రములు వచ్చేసి 14, అలాగే బలరాముడికి సంబంధించి 12, ఇలా విశేషమైనటువంటి రథం. అందుకే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని చెప్పి విశేషంగా మనకి కూడా వివరిస్తూ ఉంటారు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలండి. మనం ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రాముఖ్యతతో కూడినటువంటి స్టాంప్ ప్యాడ్ జరిగింది ప్రాముఖ్యమైనటువంటి చోట. ఉదాహరణకు చెప్పాలి అని అంటే మన కుంభమేళాలో కానివ్వండి, అలాగే మొన్న బెంగళూరులో జరిగినటువంటి కానివ్వండి, కానీ ఇప్పటి వరకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి రథయాత్ర జరుగుతుంది, కానీ అక్కడ ఎవరైనా సరే తొక్కిసలాటలో మరణించినటువంటివి ఎక్కడ కూడా లేదు. అవును. అయితే ఇక్కడ ఈ పూరి స్వామి వినిపిస్తుందా? వినిపిస్తుందని చెప్పండి. ఇక్కడ ఏదైతే రథయాత్రకి సంబంధించి మొదట ఎలా ప్రారంభమైంది, ఈ రథయాత్రకి సంబంధించి మూలం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి దేనికి సంబంధించి రథయాత్ర మొదట జరిగింది, దానికి సంబంధించి చెప్తారా? మనకి 12వ శతాబ్దంలో ఆ యొక్క రాజవంశీకులకు సంబంధించినటువంటి ఆయనకి స్వప్నంలోకి వచ్చి నా యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయమని చెప్పి ఆ యొక్క రాజవంశీకులకు చెప్పడము, ఆ తరువాతకి ఆయన ఎంతో విశేషంగా ఆయన యొక్క తరం నుంచి ప్రారంభిస్తే ఆయన మనవళ్ళ తరం వరకు కూడా, అంటే భీమ్దేవ్ అనేటువంటి వారి యొక్క మనవళ్ళ వరకు కూడా, అంటే 15 నుంచి 25 సంవత్సరాల పాటు ఆ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయం ఏంటంటే, మరి దేవాలయం నిర్మాణం అయితే జరుగుతుంది కానీ మరి దేవాలయానికి విగ్రహం కావాలి కదా అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో స్వామివారి యొక్క నీలి వర్ణంలో ఉండేటువంటి స్వామివారి యొక్క శిల్పం అనేటువంటిది ఉంది. అక్కడ ఉన్నటువంటి కొండ జాతి వారి నుంచి ఆ యొక్క సేవలు అందుకుంటూ ఉంది.
ఈ రాజుగారు ఏమనుకున్నారంటే ఎట్లయినా సరే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేయాలని చెప్పి అక్కడ ఆ కొండ జాతికి సంబంధించిన రాజు విశ్వావసు ఆయన పేరు. అక్కడి నుండి ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొస్తే మరుసటి రోజు వెంటనే ఆ యొక్క విగ్రహం మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అనంటే స్వామివారు మళ్ళీ స్వప్నంలో కనిపించి ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని దేవాలయ నిర్మాణం చేయమని చెప్పాము కానీ ఈ విగ్రహం నన్ను పలానా చోటు నుంచి తీసుకురమ్మని చెప్పలేదు అని చెప్పి స్వామివారు మళ్ళీ చెప్పడం. ఎంతో ప్రత్యేకంగా స్వామివారు ఏం చెప్పారంటే, ఒక తుమ్మముద్దు రూపంలో నేను సముద్రంలో కొట్టుకొని వస్తాను, దానితోని మీరు నా యొక్క విగ్రహాన్ని చెక్కించండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క తుమ్మబొద్దు వచ్చిన తర్వాతకి ఎంతో మంది శిల్పులు ఆ యొక్క ఉలితోని చెక్కడానికి ప్రయత్నించినా గానీ అది అందులోకి దిగేదే కాదట. అప్పుడు దేవతలందరికీ కూడా శిల్పి అయినటువంటి దైవశిల్పి విశ్వకర్మ వచ్చి తాను మారువేషంలో వచ్చి నేను ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం ప్రారంభిస్తాను, కానీ నాకు ఒక రాజప్రాసాదాన్ని ఇవ్వండి, అక్కడి నుంచి చెక్కడం ప్రారంభిస్తాను, నా యొక్క శిల చెక్కేటప్పుడు ఎవ్వరు కూడా చూడకూడదు, కాబట్టి ఎవరైనా వస్తే మధ్యలోనే నేను ఆపేస్తాను అని చెప్పారు. రాజుగారికి వారమైంది, 2 వారాలైంది, 3 వారాలైంది, 3 నెలల పాటు సాగుతున్నా ఇంకా కూడా చెక్కుతూ ఉన్నారు ఏమిటని చెప్పేసి భటుల్ని పంపించి నిద్రాహారాలు కూడా పంపించలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి తెరిచి చూడగా ఆ యొక్క దేవశిల్పి అదృశ్యం అయిపోయి స్వామివారి యొక్క సహోదరుడు బలభద్రాదేవి ముగ్గురి యొక్క శిల్పాలు కూడా సగం వరకే వచ్చి ఆగడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే రీతిలో శిల్పాలు అక్కడ రథయాత్రలో స్వామివారిని అమ్మవారిని అంటే ఎక్కడ కూడా మనకి శ్రీదేవి భూదేవి సహితంగా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అన్న చెల్లెళ్ళు అందరూ కూడా అంటే అన్న తమ్ముడు చెల్లెలు ముగ్గురు కూడా ఉంటారు, బలరాముడు కృష్ణ పరమాత్మ అలాగే సుభద్రాదేవి. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి క్షేత్రం. ఇంకొక విషయం కూడా చాలా మందికి తెలియదండి, ఏమిటంటే మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క కాలజ్ఞానం అంటూ ఉంటాం కదా, అక్కడి యొక్క కాలజ్ఞానంలో కూడా రాసుంది, దేశంలో ఏవైనా విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు గరుడ పక్షి వచ్చి ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క ధ్వజములలో నుంచి ఒక జెండాను తీసుకొని అపసవ్య దిశలో గనక ప్రదక్షిణ చేస్తే ఆ సంవత్సరం ఏదైనా ప్రమాదం జరగబోతుంది అని. ఈ సంవత్సర ప్రారంభంలోనే ఆ యొక్క పరిస్థితి జరిగింది. అది క్లియర్గా చాలా మంది శుభమని కొంతమంది, అశుభమని కొంతమంది అన్నారు, కానీ ఆ యొక్క పూరీ జగన్నాథుని యొక్క కాలజ్ఞానంలో కూడా విశేషంగా ఈ జరగబోయేటువంటి సంఘటనల గురించి విశేషంగా చెప్పారు. ఎలా చెప్పారనంటే, ఆకాశ మార్గమునందు అగ్నికిలలు ప్రజ్వలిస్తాయి అంటే మనమందరం ఏమనుకున్నారంటే చాలా మంది వరకు రాకెట్ లాంచింగ్ బ్లాస్టింగ్ ఏదో జరుగుతుంది అనుకున్నారు, కానీ ఈ ఏరోప్లేన్ సంబంధించినటువంటి క్రాష్ జరగడం మాత్రం జరిగింది. కాబట్టి ఆ దేవాలయం గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్నో విశేషాలండి. ఆ రథయాత్రలో భాగంగా అమ్మవారిని స్వామివారిని తీసుకొని వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ఒక వారం రోజుల పాటు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయం దగ్గర ఉంచడము. అలాగే అక్కడ మన అందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే, ఒరిస్సా లాంటి ప్రాంతంలో దగ్గరగా 185 రకాలైనటువంటి బియ్యపు గింజలు పండుతాయి. దాంట్లో అత్యంత శ్రేష్టమైన నాణ్యమైన 58 లేదా 54 అనుకుంటా అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు నిత్యము కూడా ఆ యొక్క పూరీ జగన్నాథుని దగ్గర నివేదన చేయడం జరుగుతుంది. ఆ నివేదన కూడా కింది నుంచి పైదాకా 11 కుండలు పెడితే మొదలు పైన ఉడికిన తర్వాతకి కింద ఉన్నది ఉడకడం జరుగుతుంది. ఇన్ని ప్రసాదాలు పెడతారు కదండి, మీరు ఇంత ప్రసాదాన్ని పంచుతారా అంటే దాన్ని ఎండబెట్టి మరీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో రకాలండి, మాట్లాడుకుంటూ పోతే స్వామివారి గురించి మాట్లాడడానికి మనకి ఈ రోజు ఈ వారం కూడా సరిపోదు. అంత గొప్ప అంత విశేషమైనటువంటివి ఆ యొక్క పూరీ జగన్నాథుని యొక్క క్షేత్రములో ఆ రథయాత్రలో జరగడం జరుగుతుంది. స్వామి ముఖ్యంగా పూరీ జగన్నాథుడి రూపం ఏదైతే శ్రీకృష్ణుడి రూపంగా మనం చూస్తాము. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ప్రేమించిన రాధాదేవి కోసం ఏదైతే బాధతో విరహంతో ఆయన నిద్రపోయినప్పుడు ఈ రూపం ఇలా మారిందని చెబుతుంటారు. దానికి సంబంధించిన కథ ఏంటి? లేదండి, అంటే మనకు పూరీ జగన్నాథుని యొక్క క్షేత్రం గురించి ఎన్నో రకాలైనటువంటి ఇతిహాసాలు ఉన్నాయి. మనకు
చాలా మంది అంటారు ఎక్కడ పూరి జగన్నాథుని గురించి అంటారు, బ్రహ్మ పురాణంలో, బ్రహ్మ వైవత్సవ పురాణంలో, అలాగే బ్రహ్మాండ పురాణంలో కూడా వీటి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం ఈ యొక్క ఒడిస్సాలోని పూరిలోనే ఈ స్వామివారు వెలిసేదానికి కాను విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి. ఎలా చెబుతారంటే స్వామివారి యొక్క హృదయం అంతా కూడా రాధాదేవి ఎప్పుడు నిండి ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ బ్రహ్మ పదార్థం అంటారు. ఆ బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క హృదయము కాబట్టి కొంతమంది ఏమిటంటే రాధను చూసిన తర్వాతకి ఆ విరహంతో ఉన్నటువంటి రూపంగా స్వామివారిని పెట్టారని అంటారు, కానీ అది ఎక్కడ కూడా ఏ పురాణాల్లో కూడా ప్రస్తావించినట్టుగా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా స్వామివారి యొక్క హృదయం. అంటే స్వామివారు ఈ శరీరాన్ని చయించిన తర్వాతకి ఆయన యొక్క హృదయం వరకు మాత్రము తన స్నేహితుడికి దొరికినట్టుగా తాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ రథం అంతా కూడా మార్చి నూతన రథాన్ని ప్రారంభించేటప్పుడు అర్చక స్వాములు సైతము కళ్ళకు గంతలు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా చూస్తూ మాత్రం చేయరండి. అయితే ఇక్కడ మూల విరాట్ విగ్రహాలని నేరుగా ఎక్కడా లేని విధంగా రథాల మీద ఊరేగించడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా రథయాత్రలకి సంబంధించి నందిఘోషు, తాళధ్వజ, దర్పదళం ఈ రథాలకి సంబంధించిన ప్రాముఖ్యతలు మనకి సాధారణంగా ఏంటంటే ఈ రథాలకు సంబంధించి సంఖ్యాశాస్త్ర పరంగా అంటే స్వామివారికి, అమ్మవారికి సంబంధించినటువంటి జగన్నాథుని రథం వచ్చేసి 18 చక్రాలతోని, బలభద్ర దేవికి సంబంధించినటువంటివి 16 చక్రములతోని, బలభద్రుడి యొక్క రథములు 16 చక్రములతోని, అలాగే సుభద్రాదేవికి సంబంధించినటువంటి చక్రాలు 14 చక్రములతోని ఉంటుంది. అయితే ఈ యొక్క రథానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ప్రారంభ దశలో రాజు యొక్క వంశీకులు ఎవరైతే ఉన్నారో ఆ గాంగేయ వంశీకులకు సంబంధించినటువంటి ఈ యొక్క రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏదైతే ఒక తుంగ ముద్ద వచ్చాయని చెప్పారు కదండి, మొదలే చెప్పాను నేను. ఆ వచ్చిన విధముగా వచ్చినటువంటి ఆ పదార్థంతోనే ఆ యొక్క 3 చక్రాలు కూడా విడివిడిగా ఈ యొక్క చెక్కడం కానీ చేయడం కానీ జరుగుతుంది. అయితే చాలా మంది ఏమిటి అంటే ఈ రథాలు అప్పటి నుంచి అలాగే ఉన్నాయా, ఈ రథాలని ఏవి మార్చకుండా ఎలా ఉంటుంది, ప్రతిసారి కూడా ప్రతిసారి ఈ యొక్క రథయాత్ర జరిగినప్పుడు కూడా ఈ నందిఘోష్లో తాళధ్వజ ఈ యొక్క రథములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. 3 విడివి రథాలు. చాలా మంది ఏమిటంటే పాత రథాలే అలాగే ఉంటూ ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి. ఖచ్చితంగా ఈ రథాలు 3 కూడా ఈ రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వారప్పటి నుండి కూడా ఎలా అయితే వంశపారంపర్యంగా ఆ యొక్క వంశీకులు వస్తున్నారో అప్పుడు ఎలా అయితే ఈ యొక్క రథాలన్నీ కూడా చేయడం జరుగుతుందో అదే విధంగా ఘనంగా ఈ యొక్క పూరి జగన్నాథ్ యొక్క రథయాత్రలో భాగంగా రథములు మార్చి చేయడం జరుగుతుంది. ఆ రథాలన్నీ కూడా అప్పటి శైలిలోనే ఉంటాయి. అంటే వేరే ఎక్కడ చూసినా రథాలు మారుతూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఆ కళింగ శైలిలో ఉన్నటువంటి ఆలయ నిర్మాణం ఎలా అయితే ఉంటుందో అలాగే ధ్వజముల యొక్క నిర్మాణం కూడా ఉంటుంది. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రలకు సంబంధించిన కథ ఏమిటి? అంటే ఈ రథయాత్రకి ఇతిహాసంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సుభద్రాదేవికి బలరామకృష్ణుడికి దీనికి గల సంబంధాలు ఏంటి? అంటే ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే అండి, బలరాముడు మనకు ఉన్నటువంటి భారతంలో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ కౌరవుల వైపు ఎవరు నిలబడతారు, పాండవుల వైపు ఎవరు నిలబడతారు అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే నా సైన్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తా, నా సైన్యం కావాలా, నేను కావాలని దుర్యోధనుడిని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వెందుకు బావా, నీ సైన్యం ఉంటే చాలు అని. కానీ ఏమిటి, ఆయనే పెద్ద సైన్యం అనమాట. కాబట్టి అలాగే ఈ యొక్క బలరాముడి దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఖచ్చితంగా పాండవుల వైపు ఉన్నాడు అంటే నన్ను మళ్ళీ వచ్చేసి కౌరవుల వైపు ఉండమంటారన్న సంగతి బలరాముడికి ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారంటే నేను పూర్తిగా తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నాను కాబట్టి
నేను మాత్రం ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొనను అని చెప్పారు. ఎందుకంటే బలరాముడే గనక ఉంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరు గనక ఒకవైపు ఉండి ఉంటే కౌరవ సైన్యం అంతా కూడా ఒక్క రోజులో ఆగిపోతుంది. కాబట్టి ఎన్నో నాటకీయమైనటువంటి జగన్నాటక సూత్రధారి ఆయన. కాబట్టి అంత విశేషంగా ఆయన వేరు, బలరాముడు వేరు కాదు. మనం ఎప్పుడు మనం ఉన్నటువంటి పురాణాలు అన్నీ చూసుకుంటే రాముడు, లక్ష్మణుడు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు. శ్రీ విష్ణువు ఎలా అయితే ఆ యొక్క శేషనాగు పైన పవలించి ఉంటాడో ఆయన కింద ఉన్నటువంటి ఆ యొక్క సహస్ర ఫణములే ఆయన యొక్క సహోదరుడు. కాబట్టి ఈయన వేరు ఆయన వేరు కాదు. ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి అనేటువంటిది స్వామివారి యొక్క వాంఛ, స్వామివారి యొక్క కోరిక. అన్ని చోట్ల అందరూ ఉంటారు, అమ్మవార్లతోని నా ప్రతిష్ఠ చేస్తారు, కానీ నా చెల్లెతో, నా అన్నతో నాకంటూ ఒక దేవాలయం ప్రత్యేకంగా ఉండాలి, అది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండకుండా ఉండాలనేటువంటి విధంగా ఈ యొక్క పూరీ జగన్నాథుడి యొక్క దేవాలయ నిర్మాణం అనేటువంటిది జరిగింది. అయితే ఆలయంలో విగ్రహము రూపానికి సంబంధించి ప్రత్యేకత, ఇది పూరి జగన్నాథుని శ్రీకృష్ణ పరమాత్ముడి రూపము ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. పూరి జగన్నాథుని రూపంలో ఎందుకు అలాగా ఆ విగ్రహం అలాగా ప్రత్యేకంగా ఉంటుంది? మీకు నేను ముందే చెప్పానండి, ఏంటంటే స్వామివారు అంటే ఆ యొక్క విశ్వకర్మ వచ్చి చెక్కుతున్నప్పుడు ఏదైతే ఉందో ఆయన వాంఛ, ఈ దైవశిల్పి ఎలా ఉండాలని మనం సాధారణంగా మనమే భగవంతుడిని ఎలా చూడాలనేటువంటిది మనకు ఒక థాట్ ఉంటుంది. విశ్వకర్మకు అంతకంటే కొన్ని కోట్ల రెట్టింపుగా స్వామివారిని నిర్మాణం చెయ్యాలనేటువంటి థాట్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆయన క్లియర్గా చెప్పారు, ఎవ్వరు కూడా చూడకూడదు ఆ యొక్క స్వామివారి యొక్క శిలను చెక్కేప్పుడు అని. కాబట్టి ఆ చెక్కుతున్నప్పుడు మరొక మనిషి చూడడం వల్ల స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క, ఆయన యొక్క సహోదరుడి యొక్క కళ్ళని కూడా పెద్దగా చేసినట్టుగా ఉంటాయి. అలా ఆ నిర్మాణ శైలిలో ఈ యొక్క కలియుగంలో జరిగేటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా ఉగ్రంగా చూసినట్టుగా అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే బాహ్యాలంకరణ అలాగే శిలా సంపదకు సంబంధించి విశేష ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళు అంత ఉగ్రంగా చూసినట్టుగా ఉన్న మిగిలిన భాగం అంతా చూస్తే అదంతా కూడా ఏంటంటే విపరీతమైన నవ్వుతో కళ్ళు మాత్రమే ఉగ్రంగా చూసినట్టుగా ఉంటాయి. అది పూర్తిగా ఏమిటంటే ఈ యొక్క కలియుగాన్ని కాపాడేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది భగవంతుడి యొక్క లీల. ఎందుకంటే అంతగా ఆయన కోసమని వచ్చి చెక్కుతున్నటువంటి ఆ యొక్క దైవశిల్పి ఆ యొక్క విశ్వకర్మకు ఊహకు మించినటువంటి ఆ యొక్క విగ్రహ రూపాన్ని తీసుకురావడం అనేటువంటిది స్వామివారే స్వయంగా ప్రకటితమైనట్టుగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఆచారాలు ఉన్నాయా? అంటే రథయాత్రకి సంబంధించి కావచ్చు, పూజలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైన ఆచారాలు పూరి జగన్నాథునికి సంబంధించి మనకి దేవాలయానికి ప్రతి నిత్యము అర్చక స్వాములు, ఎక్కడైనా సరే అర్చక స్వాములు ఒక 45 అడుగులు 65 అడుగుల ఎత్తున్నటువంటి ఆ యొక్క దేవాలయాల పైకి ఎక్కడం అనేటిది ఉండదండి. కానీ ఇక్కడ ఏమిటంటే బ్రాహ్మణులే ఆ యొక్క దేవాలయం పై వరకు వెళ్ళి ప్రతి నిత్యము కూడా ఆ స్వామివారి యొక్క పతాకాన్ని మారుస్తారు. ఇక్కడ చాలా మందికి తెలవనటువంటిది ఏమిటంటే ఉన్నటువంటి పురాణ ఇతిహాసాల ప్రకారంగా ఈ యొక్క స్వామివారి యొక్క ఆ పతాకము గనక మార్చకుండా, ఒకరోజు మార్చకుండా ఉన్నా సరే 18 రోజుల పాటు ఈ యొక్క దేవాలయాన్ని మూసివేశారట. గతంలో కూడా ఇలా జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితం. కాబట్టి ప్రత్యేకంగా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎన్నో చోట్ల ఎన్నో చెప్తూ ఉంటారు, కానీ స్వామివారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే స్వామివారు చాలా విశేషం, ఆయనకున్న ఆచార వ్యవహారాలు కూడా అంతే విశేషం. అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తురాలు ఒక ఆమె ఉంది. ఆమె ఏమిటంటే స్వామివారికి నిత్యం నైవేద్యం పెట్టేదట. ఒకానొక రోజున ఏమైందంటే స్వామివారికి నైవేద్యం బాగుందో లేదో అని చెప్పేసి రుచి చూసి పంపిద్దామని పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న అర్చక స్వాములకు తెలిసి ఇక రేపటి నుంచి తన యొక్క నైవేద్యం రాకూడదు అంటే తను ఎంతో రోధిస్తూ కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారి దగ్గర ఏడిస్తే ఇప్పటికీ మొట్టమొదటి నైవేద్యం తన దగ్గర నుంచే రావాలి అని అక్కడున్న అర్చక స్వాములు అందరి స్వప్నంలోకి వచ్చి మరీ చెప్పడం జరిగింది. ఎక్కడా లేని విధంగా బంగారు చీపురుతో రథాన్ని ఊడవడము, బ్రహ్మ పదార్థాన్ని మార్చడము, ఇన్ని రకాలైనటువంటి నైవేద్యాలను వండడము,
ఆ నైవేద్యం ఉండేటప్పుడు రంగు, రుచి, వాసన ఏవి కూడా ప్రకటితం కాకపోవడము. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతకే ఆ యొక్క నైవేద్యం అనేటువంటిది ఓకే. అసలైనటువంటి దానికి రావడము. ఇదంతా కూడా పూర్తిగా ఏమిటంటే స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి లీలల్లో భాగమే. అలాగే మనకు ఓకే. జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితులను కూడా ఎప్పుడూ కూడా పూరీ క్షేత్రం ఏదో రకంగా మనల్ని వార్నింగ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనందరికీ చెప్పాలనంటే పూరీ జగన్నాథుడి యొక్క క్షేత్రం ఏంటంటే ఒక ఆపద్బాంధవుడిలా స్వామివారు అక్కడ నిల్చొని కాపాడుతూ ఉన్నారు అనేటువంటిది విశేషంగా చెప్పొచ్చు. ఓకే. థ్యాంక్ యూ స్వామి. మీ పూజలకు సంబంధించి పూరి జగన్నాథునికి సంబంధించి పూర్తి వివరాలు అందించినందుకు మీ కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. సో ఏదైతే పూరి జగన్నాథుని రథచక్రాలు రథయాత్ర అనేదైతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు దర్శించుకోవడానికైతే అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.